అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. రేవంత్ రెడ్డి గారి మీద మీ పర్సనల్ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు విహెచ్ గారు? పర్సనల్ ఒపీనియన్ ఒకప్పుడు ఆయన మీద మీరు ఎస్ యు ఆర్ 100%. ఎందుకంటే ఆయన వేరే పార్టీకి వెళ్ళి వచ్చిండు, ఏంది అనే దాని మీద నేను అపోజ్ చేశాను, నిజమే. కానీ ఒకసారి హైకమాండ్ అపాయింట్ చేసిన తర్వాత నా కల్చర్ అది కాదు, హైకమాండ్కి వ్యతిరేకం చేసి వాళ్ళు మద్దతు ఇవ్వమన్నారు, ఇచ్చిన. ఆయనతో ఫ్రెండ్షిప్ చేసిన, అన్ని జిల్లాలు తిరిగిన, ఆయన బస్ యాత్ర అయితే ఆయన పడి తిరిగిన, అదే బట్టి విక్రమార్క పీపుల్ మార్చ్లో కూడా తిరిగిన, అన్ని జిల్లాలలో ఏడ మీటింగ్ పెడితే ఆడికి పోయినా తిరిగిన. కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేస్తున్నాడు అనేది నా ఉద్దేశం. కొంత ఇమీడియట్గా జరగదనుకో, ఎందుకంటే ఫైనాన్షియల్ కండిషన్ కూడా చూడాలి కదా. గత ప్రభుత్వం చాలా అప్పులు చేసిపోయింది కాబట్టి అంచెలంచెలుగా చేస్తా అంటుండు. ఈ గాట్ ది టైం ఫర్, ఇప్పుడు 1.5 years అయింది, ఆయనకి ఇంకొక 3.5 సంవత్సరాలు ఉంది. ఇచ్చిన వాగ్దానం అది కూడా ఎవరు, సోనియా గాంధీ డిక్లేర్ చేసింది కాబట్టి సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు ఊరికే చెప్పరు. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తాన్నది ఇచ్చిందా లేదా ఆమెకు తెలుసు, ఆంధ్రలో వ్యతిరేకమవుతుంది, అయినా ఇచ్చింది కదా. కనుక అంచెలంచెలుగా న్యాయం జరుగుతుంది అనేది నా ఆలోచన. దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు, సో స్టేట్ గురించి ఆయన తీసుకునే డిసిషన్స్ అంటే ఎలా ఉన్నాయి దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి చూడండి, ఒక డిసిషన్ తీసుకోగానే ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ కాదు, కొంత టైం పడుతుంది. టైం పడ్డాక తర్వాత తప్పనిసరిగా దానికి మంచి రిజల్ట్ వస్తాయని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కొంత న్యూ సిటీ అంటుండు, స్పోర్ట్స్ సిటీ అంటున్నాడు, యువకులను తయారు చేయాలంటున్నాడు, ఇవన్నీ మంచి కాన్సెప్టే. కానీ ఫ్యూచర్లో దానికి సరి అయిన డబ్బు కావాలి, సరి అయిన వనరులు కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి, పిల్లలందరికీ ఉద్యోగాలు కావాలి. ఒకటి మాత్రం అయితే ఇప్పుడు 50,000 ఉద్యోగాలు అయితే ఇమీడియట్గా ఇచ్చిండ్రు. రేపు 2 bedroom కూడా ఇస్తామని అంటున్నారు. ఎందుకంటే కట్టునే ఉన్నాయి, అందరికీ సాయం చేస్తారు. ఏదే కానీ ఇమీడియట్గా చెప్పలేము. ఈ రిజల్ట్ ఎప్పుడు తెలుస్తుంది? లాస్ట్ ఇయర్ 4 years తర్వాత ప్రజలు ఇచ్చిన హామీలను ఉంటే మళ్ళీ తప్పనిసరిగా కాంగ్రెస్ గెలుస్తుంది అనేది నా ఉద్దేశం. కానీ ఇంప్లిమెంట్ టైం పడుతుంది అనేది నా ఉద్దేశం. సో విహెచ్ గారు, ప్రాంతీయ పార్టీ అంటే ఒక చెరువు లాంటిది, సో జాతీయ పార్టీ అంటే ఒక సముద్రం లాంటిది, అందరినీ కలుపుకుపోవాలి ఇక్కడ. సో సీనియర్లకు ఇచ్చే గౌరవం అంటే ఏమని చెప్తారు రేవంత్ రెడ్డి గారు? ఎలా ట్రీట్ చేస్తారు సీనియర్? చూడండి, ఆయన పరిస్థితుల బట్టి ఏదైనా మాట్లాడుతుండొచ్చు, కానీ మొన్న అన్నాడా లేదా కిషన్ రెడ్డి గారు, పోదాం ప్రధానమంత్రి దగ్గర పోదాం, మేము తీసుకున్నాము తెలంగాణలో క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేసినాం, దాని ప్రకారంగా రేపు లోకల్ బాడీలో 42% మేము రిజర్వేషన్ ఎస్సీబీసీలకు ఇస్తా అంటున్నాం. దాని గురించి నువ్వు కూడా ప్రయత్నం చేయాలని అడిగింది కదా. అంటే కేంద్రముతో పాటు రాష్ట్రాలు కూడా, ఎందుకంటే అదొక పెద్ద సముద్రంలో నుంచి నీళ్లు వస్తేనే కదా మాకు వచ్చేది, కనుక దాని గురించి కూడా ప్రయత్నం చేస్తాడనేది నా ఉద్దేశం. అప్పుడప్పుడు పొలిటికల్గా ఏది మాట్లాడినా అది చెప్పబడి, కానీ ప్రధానమంత్రిని కలవాలి, అన్ని పార్టీలను ఏకం చేయాలి అనే ఆలోచన. మొన్న చూడండి మా పార్టీ ఏది కశ్మీర్ దగ్గర జరిగింది కదా ఇన్సిడెంట్, హల్పనామాలో జరిగింది కదా. ఆ జరిగిన వెంటనే అన్ని పార్టీలు, పహల్గామ్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ని ఇమీడియట్గా అన్ని పార్టీలు పోయి మద్దతు ఇచ్చిందా లేదా? దానికి ఏమైంది? ఆపరేషన్ సింధూర్ అన్నారు, దాన్ని కూడా సక్సెస్ అయింది. అయితే మేము అందరం అప్రిషియేట్ చేస్తున్నాం, ఎందుకంటే భారతదేశం ముఖ్యం. మన తల్లి లాంటి దేశాన్ని మీద ఎవడు అటాక్ చేసినా దాన్ని మనం సహించేది లేదని అన్ని పార్టీలు కలిసినాయి. కానీ మొన్న ఏమైంది? ఏదైతే ఇతర దేశాలలో పోయి ఈ ఉగ్రవాదాన్ని ఫినిష్ చేయాలి అని ఆలోచన చేస్తుంటే పేర్లు ఏవి ఇచ్చినా అవి పంపాలి, కానీ కావాలని పొలిటికల్ చేస్తున్నారు, అది తప్పండి. ఇచ్చిన పేర్లకెళ్ళే రావాలి, కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టడం అనేది పొలిటికల్. మేము దానికి ఏమనం, కానీ మీలో కూడా మార్పు రావాలని అంటున్నాం. కేంద్రంలో కూడా యు ఆర్ టేకింగ్ ఇన్ ఏ కాన్ఫిడెన్స్ ఫ్రీగా భారతదేశం గురించి, సైనికుల భద్రత గురించి, సైనికుల సాక్రిఫైస్ గురించి మేము అందరం ఒకటైతే, ఈడ మీరు పొలిటికల్ ఇతర దేశాలలో పంపించిన పేర్లు పంపకుండా వేరే వాళ్ళని పంపడం అంటే మీ ఆలోచనలో మార్పు రాలేదనేది నేను అనుకుంటాను.